ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రి. ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ కేంద్రం మేజర్ పంచాయతీ. ఆ పంచాయతీలోనే 2 నెలలుగా జీతాల సంక్షోభం కొనసాగుతోంది. ఊరంతా శుభ్రం చేసే పారిశుద్ధ కార్మికులు, ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఎవ్వరికీ జీతాలు లేవు. ఆర్థిక మంత్రి తన సొంతూరికే 8 లక్షలు ఇచ్చుకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు ఉదాహరణ అంటున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాఖ అనంతపురం జిల్లా ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో నెలల తరబడి కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితి కొనసాగుతోంది. దీనితో పండగ పూట పస్తులుండాలా అంటూ పారిశుధ్య కార్మికులు అధికారులను నిలదీశారు. తమకి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు 2 నెలలుగా జీతాలు లేక నానా అవస్థలు పడుతూ ఉంటే నాయకులు మాత్రం ప్రజా సమస్యలు గాలి కొదిలేసి రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీలో జనరల్ ఫండ్ మొత్తం ఖాళీ కావడంతో 98 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. నెలకు సుమారు 8 లక్షల రూపాయలు అవసరం ఉంటే ఆ మొత్తం కూడా సమకూర్చలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి నియోజకవర్గ కేంద్రం కొనసాగుతోంది. భవన నిర్మాణాల అనుమతులను పంచాయతీ నుంచి తొలగించడం వల్లే ఆదాయ వనరులు క్షీణించాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆదాయం తగ్గిపోతుందని తెలిసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవటం పాలకుల అవివేకానికి, అసమర్థతకు నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. త్వరలోనే కార్మికుల జీతాలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ నిధుల కొరత వల్ల మనము ఇవ్వలేకపోయినాము. గ్రామ పంచాయతీ సంబంధించిన రావాల్సిన బాకీలు ఇంకా రావడం లేదు. మేము కంప్లైంట్ రిసీవ్ చేస్తున్నాము. అలాగే బిల్డింగ్ అప్రూవల్స్ మనకి ముఖ్యమైన సోర్స్, అవి ఇంతవరకు బిల్డింగ్ అప్రూవల్స్ రాలేదు కాబట్టి అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తున్నారు. అనాథరైజ్ లేఅవుట్స్ వల్ల మేము బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వలేకపోతున్నాము. ప్రస్తుతం 1 నెల జీతం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, మరికొంత గడువు తీసుకుని మొత్తం బకాయిలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు.